విదేశీయుల యొక్క దురాక్రమణల సందర్భంగా కేదారనాథ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసేటువంటి సంకల్పంతో వచ్చి అక్కడ నంది మీద ఒక కత్తితో వేస్తే దాంట్లో నుంచి వచ్చేటువంటి నిప్పు రవ్వల వల్ల అక్కడ వెళ్ళినటువంటి భటులు భయపడిపోయి పారిపోయారని, ఆ కారణంగా ఈ ఆలయము విధ్వంసానికి గురి కాకుండా స్థిరంగా ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు. విశేషించి మనకు ఎక్కడైతే నన్ను ఒక వ్యక్తి ప్రశ్నించారో, మిత్రుడు ఏమని ప్రశ్నించాడంటే, మొత్తము శివలింగం అనేటువంటిది కాశీలో విశిష్టమైనది కదా, విశ్వేశ్వరుడు చాలా గొప్పవాడు కదా, ప్రళయకాలంలో కూడా ఈయనేమీ ధ్వంసం కాకుండా స్థిరంగా తన యొక్క త్రిశూలంపై కాశీనగరాన్ని కాపాడుతూ ఉంటాడని కదా ప్రసిద్ధి. అటువంటి పరిస్థితుల్లో తురుష్కులు ఆ ఆలయాన్ని ఏ విధంగా ధ్వంసం చేయగలిగినారు అని నన్ను ప్రశ్నించాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ గోధులియాకి పక్కన గౌతమేశ్వరుని యొక్క ఆలయం ఉంది. అక్కడ మనకు ఒక శిలాఫలకం కూడా కనిపిస్తుంది. దాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ శివలింగాన్ని కూడా విధ్వంసం చేయడం కోసం ఆనాటి విదేశీయులు వచ్చారని, ఆ వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి సందర్భంలో ఆ సైనికులకు విరోచనాలు పట్టుకోవడం, ఏం ముందుకు వెళ్ళలేకపోవడం, ఇలాగా ఒక కనీసం 7-8 పర్యాయాలు భంగపడ్డారని, ఆ కారణంగా ఆ శివలింగం ఉండిపోయిందని అక్కడ మనకు ఆధారం కనిపిస్తుంది. దీని కూడా మనకి ఏమిటి అర్థం అంటే, గౌతముడు ఆ ఆలయం యొక్క రక్షణ కోసం తపస్సు చేశాడు, ఆ కారణంగా అది నిలబడింది. అదేవిధంగా ఈ కేదారేశ్వరుని యొక్క ఆలయం స్థిరంగా ఉండాలి అనేటువంటి భావనతో చుట్టూ ఉండేటువంటి భక్తులంతా కూడా ప్రార్థనలు చేశారు, అందుకని ఇది నిలబడింది. విశ్వేశ్వరుని యొక్క ఆలయాన్ని ముందుగా చేసినందువలన, ముందుగా అది తీసేస్తారు, దాన్ని పడగొడతారు అనేటువంటి ఊహ లేనందువలన, భక్తులు దాన్ని కోరనందువలన ఆ విధంగా ముందు అది విధ్వంసం అయింది. విధ్వంసం అయిన తర్వాత చుట్టుపక్కల ఉండేటువంటి ఆలయాలను రక్షించడము, వాటిని కాపాడాలనుకోవడము, కాపాడేటువంటి మానసిక స్థితిని పొందడము, భగవంతుణ్ణే ప్రార్థించడము మొదలైన సాముదాయిక ప్రార్థనల యొక్క, తపస్సుల యొక్క, అలాగే ఋషుల యొక్క తపస్సుల యొక్క ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఈ ఆలయాలు కాపాడబడినాయి. అందువలన మనకు ప్రధానంగా హైందవంలో, భారతీయంలో లోపించినటువంటి ఘట్టం ఏమిటి అంటే, నేడు చాలామంది జపాలు చేసేవాళ్ళు, తపస్సులు చేసేవారు, హోమాలు చేసేవారు చాలామంది కనిపిస్తారు. కానీ వాళ్ళందరి యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ధనం కావాలి అనేటువంటి రీతిలోనే ఉంటున్నాయి తప్ప, సాముదాయికంగా ఈ భారతీయం కాపాడబడాలి, రక్షించబడాలి అనేటువంటి సాముదాయిక విషయాలపై చేసేటువంటి విధానం కనిపించడం లేదు. అందువలన సాముదాయికమైనటువంటి ప్రార్థనలను పెంచినట్లయితే ఆ మనస్సు యొక్క శక్తి బలంగా ఉంటుంది. అందుకనే కలవు జనశక్తి గొప్పదని, కలియుగంలో జనశక్తి గొప్పదని, సంఘే శక్తి కలవుయుగే, సాంఘికమైనటువంటి ఒక బలమైన భావనలను మనం పెంపొందించినట్లయితే మనం ఈ యొక్క భారతీయమైనటువంటి ధర్మం కాపాడబడుతుందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది ఇతర మతస్థులైన మేధావులు కూడా భారతీయుల్లో ఉండేటువంటి వైశిష్ట్యాన్ని గుర్తించి తలనెత్తిన పెట్టుకుంటూ ఉన్నారే. అటువంటి స్థితిలో మనం ఈ ధర్మంలో ఉండి ఆ ధర్మం కాపాడబడటం కోసం మనం ఏం చేస్తున్నాం ప్రతిరోజు అనేది మనం ప్రశ్నించుకోవాలి. అందువలన మనని మనం కాపాడుకుంటూ, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ అది కాపాడబడాలి అని ఆలోచన చేయడం అనేటువంటిది ప్రాచీనమైన సంప్రదాయం. స్వస్తి ప్రజాభ్య, అందరి ప్రజలకు స్వస్తి కలగాలి, మతాలతో సంబంధం లేకుండానే కోరుతున్నాడు భారతీయుడు. ప్రతిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా, ప్రభువులందరూ కూడా న్యాయ మార్గంలోనే పరిపాలకులుగా ఉండాలి అని కోరాలి. మనం రోజు చేసే జపాలు అయిపోయిన తర్వాత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గోవులకు బ్రాహ్మణులకు శుభం కనుక కాపాడబడినట్లయితే ధర్మం కాపాడబడుతుంది. ఎందువలన గోవులు అనేటువంటి వాటిలో సకల దేవతలు ఉంటారు కాబట్టి దాన్ని కాపాడితే ధర్మం కాపాడబడుతుంది, దేవతలు కాపాడబడతారు.
అలాగే దాన్ని పూజించేటువంటి బ్రాహ్మణుడు సక్రమంగా మార్గంలో ఉన్నట్లయితే దానివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి ప్రశాంత చిత్తం లభిస్తుంది. అందుకనే మనకు ప్రాచీనులు ఋషులు తపస్సు చేసుకునేటువంటి ప్రదేశాలలో పరస్పర వైరుధ్యం కలిగినటువంటి పిల్లి, ఎలుక, ఆవు, పులి, సింహము, లేడి ఇలాంటి విరుద్ధ స్వభావం కలిగినటువంటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి జంతువులు కూడా శాంత స్వభావం కలిగినవైపోయాయి అనేటువంటి విధానాలు మనకు వర్ణించబడ్డాయి. ఆ కారణంగా మనమంటూ మంచి మార్గంలో ఉంటూ స్వస్తి ప్రజాభ్య అనేటువంటి భావాన్ని పొందుతుంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసరం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజు మనం కనుక హోమం కనుక చేసినట్లయితే ఆ హోమం నుంచి వచ్చేటువంటి మంత్రపూతమైనటువంటి భూధూమం ఏదైతే ఉందో దాన్ని వృక్షాలు పీల్చుకుంటాయి. ఆ ధూమాన్ని పీల్చుకున్న వృక్షాలు విడుదల చేసే ప్రాణవాయువుని పీల్చినటువంటి సకల జీవులలోనూ కూడా ధార్మికమైన ప్రవృత్తి నిలబడుతుంది. అందువలన ఇంటింటా హోమాలు జరుగుతుంటే మనకు వాతావరణంలో కాలుష్యాలు కూడా ఏముండవు. మనకు భోపాలు విషవాయువులు ప్రసరించినటువంటి సమయంలో 2 ఇళ్లల్లో హోమాలు జరుగుతున్నాయి. ఆ 2 ఇళ్లలోనూ ఆ విషవాయువుల యొక్క ప్రభావం కనిపించలేదు అనే విషయాన్ని గుర్తించారు. కాబట్టి మనం మన ఇంట్లో హోమం చేసుకుంటే కరోనా మన ఇంటికి రాదు. అంటే మన చుట్టూ ఉండేటువంటి విషవాయువులు కానీ ఆ వైరస్లు కానీ మన దగ్గరికి రావు. అలా ఎవరికి వారు తమ గృహాన్ని కాపాడుకోవడంతో పాటు ధర్మాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రపంచ శ్రేయస్సును కూడా కోరేటువంటి విధానాన్ని కనుక అలవరుచుకున్నట్లయితే ప్రపంచ శాంతి, భారతీయ ధర్మము అందరినీ కాపాడేదిగా ఉంటుంది. ధర్మో రక్షతే రక్షితః. కాబట్టి అందువలన ఆ సాముదాయికమైనటువంటి ప్రార్థనాధికము కావాలి. అది ఉంటే మన ధర్మము కాపాడబడుతుంది, అన్నీ కూడా కాపాడబడతాయి. Thank you.